The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BEng UK. అంటే ఒక క్లారిటీ కోసం అడిగాను సార్. అండ్ ఫణీంద్ర నాథ్ శెట్టి ఆస్తి ఎంత సార్? నేనే. అంటే ఎందుకు అడిగానంటే ఎప్పుడూ డబ్బు వెనక పరిగెత్తడం లేదు, మనసుకు నచ్చిన పని చేస్తున్నారు. బట్ ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే, ముఖ్యంగా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఒక పాత సామెత ఉంది, స్టూడియోలకి ఆటోలో వెళ్ళకూడదు, కారులోనే వెళ్ళాలి అని చెప్పేసి. ఓకే, నేను ఇప్పుడు బండి మీదే వచ్చాను మీ దగ్గరికి అయితే. సో అసలు మీరు ఎంత సంపాదించారు, మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, ఎందుకు మీరు ఇంత సెలెక్టివ్గా వెళ్తున్నారు, అది మీకు ఎలా సర్వైవింగ్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది, కాస్త క్లియర్గా చెప్తారా? ఒకటి ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. ఓకే, అంటే డబ్బు గురించి ఎప్పుడు ఇబ్బంది పడి అలాంటిది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, అంటే మీరు రచయితగా నా గురించి ఎంత మాట్లాడుతున్నారో, నేను ఒకసారి ఫినాన్షియల్ లిటరసీ గురించి మాట్లాడడం మొదలెడితే మీరు అంతే షాక్ అవుతారు. బికాస్ నాకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఈక్విటీ కానీ, స్టాక్ మార్కెట్స్లో కానీ చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను. అంటే నాకు ఎప్పుడైనా సరే ఒక 4 రాళ్ళు నీ దగ్గర ఉన్నాయి అంటే వాటిని నీకోసం ఎలా పని చేయించుకోవాలి అనేది నాకు మను తర్వాత నేను నేర్చుకున్నాను. ఓకే, సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6-7 years దట్ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ఇన్వెస్టింగ్. ఐ డోంట్ ట్రేడ్. 9:30కి పొద్దున స్టాక్ మార్కెట్లోకి వచ్చి 3:30కి వెళ్ళేది కాదు. సో అంటే వెరీ గ్రేట్ కంపెనీస్ చూసుకొని సైక్లికల్ ఇన్వెస్టింగ్ కానీ, గుడ్ స్టాక్స్ కానీ, అప్రిషియేషన్ వేటికి ఉంటుంది, ఫ్యూచర్లో ఏవి పెరుగుతాయని నాకు తెలిసి ఐ పార్క్ మై మనీ వెరీ కేర్ఫుల్లీ దేర్. ఈరోజు అది చిన్న మనీ అయి ఉండొచ్చు, బట్ యునో అట్లీస్ట్ అంటే నేను 2020-21లో పెట్టినప్పుడు అది వేరు. ఈరోజు నాకు ఇంకొక 4-5 years నేను చాలా హ్యాపీగా సర్వైవ్ అయ్యేటట్టు ఉంది, అంటే ఎవరిని చెయ్యి అడగకుండా. ఐ థింక్ ఎక్కడో నాకు అదే చాలా ధైర్యం ఇస్తుంది. ఓకే, అంటే నేను సినిమా గురించి ఎంత రీసెర్చ్ చేసి తెలుసుకొని అలా ఉంటుందో, ఐఎమ్ ద సేమ్ గై వెన్ ఇట్ కమ్స్ టు ఈక్విటీ అండ్ స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్టింగ్. సో అంటే ఒక హెల్దీ ఫినాన్షియల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నీ యాటిట్యూడ్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఉంచుకోవడానికి ఆ చెయ్యి చాచి, ఎందుకంటే డబ్బు మనల్ని చాలా విషయాల్లో మనం వెనకడుగు వేసేలానో సర్దుకుపోయేలా చేస్తుంది. అది నాకు రాకూడదు అని అనుకున్నా. టచ్ వుడ్, గాడ్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు మీ. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ గుడ్. మధురం సినిమా స్టార్టింగ్లో అది సినిమానే అందాం దాన్ని, షార్ట్ ఫిల్మ్. సుమగారు కూడా అదే అన్నారు. సో మధురం స్టార్టింగ్లో మీరు ఒక లైన్ వేస్తారు, నా టీమే నా కుటుంబం అని చెప్పేసి, నా బృందమే నా కుటుంబం అని చెప్పేసి. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మీరు 8 వసంతాలు సినిమా చేస్తున్నప్పుడు మీకు మళ్ళీ ఆ మధురం హీరోనే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీతోనే ఉన్నారా? మళ్ళీ ఆయన్నే తీసుకోవడానికి కారణం ఏంటి? ఇన్ని సంవత్సరాలు ఏం లేదు, తన జీవితం తను ఉండే. అప్పుడప్పుడు ఓన్లీ మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఫోన్లో. సినిమా ప్యాషన్ తనకి ఉండేది, నాకు ఉండేది. ఇప్పుడు ఇనిషియల్గా ఇది నేను పెద్దవాళ్ళతో చేద్దాం అనుకుని వెళ్ళానండి మైత్రికి. అంటే దీపిక పాడుకునే, సూర్య ఇలాంటి వాళ్ళతో చేద్దాం, సంజయ్ పాత్ర సూర్యకి, శుద్ధి పాత్ర దీపికకి, ఇలానే రాసుకున్నాను. అందుకే ఆ డైలాగులు అవి కూడా అంత బలంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో వాళ్ళు ఒకసారి కొత్త వాళ్ళతో అయితే ఇంకా బాగుండొచ్చు, పెద్దవాళ్ళతో మనకి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తెలీదు, కథ ఎక్కడైనా పాడవుతుందేమో, ఒక్కసారి ఆలోచించు అని అన్నారు. అప్పుడు కంప్లీట్లీ కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నప్పుడు నేను ముఖ్యంగా క్లైమాక్స్ కనుక చూసుకుంటే ఒక 14 నిమిషాలు ఒకే దగ్గర కూర్చొని, మనిషి కూర్చొని ఎన్నో ఎమోషన్స్ని చెప్పగలిగే ఒక వ్యక్తి కావాలి నాకు. 8 సంవత్సరాల జర్నీని చెప్పాలి. 8 సంవత్సరాల జర్నీని తను స్క్రాప్ యార్డ్లో ఏరుకునే దగ్గర నుంచి ఈ అమ్మాయిని గెలుచుకునే వరకు ఎమోషనల్గా ఫ్లో అవ్వాలి అని అనుకున్నా. అప్పుడు నాకు ఆబ్వియస్లీ టచ్లో ఉన్నాం కాబట్టి ఈ వ్యక్తి చేయగలుగుతాడు, ఇది పుల్ ఆఫ్ చేయగలుగుతాడని నేను నమ్మి ఇచ్చాను. ఓకే, అండ్ సినిమాలో నా కంప్లైంట్ ఏంటంటే సిరివెన్నెల గారి పాట ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఎక్కడైనా ఆ పాటను ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో, ఒక సీన్ ఉంటుందేమో, ఒక డైలాగ్ ఉంటుందేమో అని చెప్పి ఎదురు చూశాను. సో ఎందుకు పెట్టలేదు? అది శుద్ధి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎంతసేపు అవుతుంది అని మేము ఒకసారి ఊరికే డ్యూరేషన్ తీసుకున్నాం. ఓకే, 4.5 minutes అవుతుంది అది. ఓకే, అంటే నాకే అది విన్నాక ఆడియన్స్కి ఎందుకు చెప్తున్నావు క్లాస్ మాకు అన్నట్టు అనిపించి అది తీసేసి నేను నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టేసుకున్నాను. 3 వీడియోస్లో పెట్టాను, చాలా డీప్గా అనలైజ్ చేస్తూ. సరే ఇక్కడ వరకే చెప్పేద్దాంలే, చాలులే అనుకున్నట్టు వదిలేసాను. అండ్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన లిరిక్ రైటర్స్ అంటే ఎవరు చెప్తారు? లిరిక్ రైటర్సే అనే కాదు, రచయితలైనా పర్లేదు, ఎందుకంటే మనకి సినిమాలో చలంగారి ప్రస్తావన ఉంది. సో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినిమా రచయితలైనా కానీ, కథా రచయితలైనా కానీ ఎవరి గురించి చెప్తారు?
సినిమా రచయితలు అయితే కనుక ఆబ్వియస్లీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఓకే. అంటే అతను ఎలా అయితే ఏ స్టేజ్ ఎక్కినా గురుభ్యో నమః అని మొదలు పెడతాడో వాళ్ళ గురువులందరికీ, అతను ఒక రకమైన అంటే నేను ఇటువైపు రావడానికి చాలా ముఖ్యమైన కారణం. వేటూరి గారు, ఆరుద్ర గారు, ఆత్రేయ గారు, నాకు వనమాలి గారి లిరిక్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఫార్చునేట్లీ అతనితో పనిచేసి ఇప్పుడు అతనితో ఒక స్నేహం ఏర్పడింది నాకు. అంటే ఒకప్పుడు ఇష్టమైన అభిమాన స్వర రచయిత దగ్గర నుంచి ఈరోజు ఒక స్నేహితుడయ్యే అది నాకు దొరికింది. సినిమాటిక్గా విశ్వనాథ్ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఓకే. అంటే తన పాత్రల్ని చెక్కే విధానము, కళకి ప్రాధాన్యత ఇచ్చే విధానము. జంధ్యాల గారు చాలా ఇష్టం. అంటే పద ప్రయోగాలు అతను వాడే విధానం కానీ, కొత్త కొత్త ఈవి గారు అంటే కూడా అంతే ఇష్టము. బాగా అంటే ఇంతమంది ఇష్టమైన వాళ్ళ పేర్లు చెప్పాను, కానీ బాగా ప్రభావితం చేసిందంటే మటుకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఓకే. హ్యాండ్స్ డౌన్. అండ్ రచయితల విషయానికి వస్తే నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవరకొండ బాలగంగాధర్ తిలక్. అంటే ఎక్కడో ఆయన ప్రాణం ఎప్పటికీ నాలో ఉంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే. అమృతం కురిసిన రాత్రి, ఉన్న తిలక్ కథలు చదివినప్పటి నుంచి. అండ్ శ్రీశ్రీ. అంటే శ్రీశ్రీ ఎలా అంటే చాలా ఆవేశపూరితంగా ఉన్నప్పుడు నాకు గుర్తొస్తాడు, కానీ చెమ్మ తగలాలి అన్నప్పుడు ఎప్పుడు తిలక్ ఉంటాడు నాలో. చలం ఎప్పుడు తట్టలేదా మిమ్మల్ని? చలం ఇస్ అ వెరీ డేంజరస్ గాయ్ అండి. అంటే అందుకే అడిగింది తట్టలేదా అని. అంటే నాకు ఎలా అంటే చలం, మణిరత్నం ఒకలా అనిపిస్తారు. ఓకే. వాళ్ళ నుంచి దూరంగా ఉండాలనుకుంటా నేను. ఎందుకంటే ఒకసారి అందులో పడ్డామంటే మనం అటే వెళ్ళిపోతాం, మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉండదు. నేను మైదానం చాలా రీసెంట్గా చదివాను. ఓకే. ఒక 1 year బ్యాక్ చదివాను నేను మైదానం. చదివాక నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఎందుకంటే ఏమవుతుందంటే అండి, ఒక చిన్నపాటి హెల్ప్లెస్నెస్ వస్తుంది. ఇప్పుడు శ్రీశ్రీది అంటే మనం చదివినప్పుడు ఒక ఫైర్ ఉంటుంది, నీతో ఈ ఫైర్కి చాలా మంది నీకు తోడు ఉంటారు. తిలక్లో ఒక సెన్సిటివిటీ ఉంటుంది, తో కూడిన ఫైర్ ఉంటుంది. తిలక్ కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. అంటే తిలక్ మాటలు ఎలా ఉంటాయంటే, ఎక్కడో ఏదో కథలో ఉదయం గురించి అతను చెప్పాలనుకున్నప్పుడు, రాత్రిని రంపంతో కోస్తే రాలిన పొట్టులా ఉంది వేకువ అంట. అలా పొడి పొడిగా అలా ఉంది వేకువ అని చెప్పడానికి తిలక్. సో చలం విషయానికి వస్తే ఏమవుతుందంటే, చలం గురించి ఇప్పుడు మనం చదివితే స్త్రీ పట్ల మనకు ఒక ఆవేదన వస్తుంది, ఆరాధన వస్తుంది, మనం ఒక్కరమే ఉండిపోతాం. అవును. అంటే అడగడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, ప్రేమ కథలను ఇంత అద్భుతంగా చెప్తున్నారు. ఎక్కడో కాడ ఆ ప్రేమ మీ దాకా వచ్చి ఉంటుంది, ఎందుకు ఇంకా పెళ్లి దాకా వెళ్ళలేదు? అంటే ప్రేమ కథలను ఇంత బాగా చెప్పాలంటే అనుభవిస్తే కానీ చెప్పలేము. అది నాకు పర్సనల్గా అనిపిస్తుంది. సో ఏదన్నా బ్రేకప్ స్టోరీ ఉందా, లేకుంటే ఎందుకు ఇంకా పెళ్లి దాకా వెళ్ళలేదు? అంటే ఐ డోంట్ వాంట్ టు గో టూ మచ్ ఇంటూ డీటెయిల్స్, బట్ నేను ఒక ప్రశ్న అడుగుతాను. అంటే మనం కొన్నిసార్లు అంటే ప్రేమను మనం ఎంతగా అనుభవిస్తామంటే, జీవితంలో మనకు మళ్ళీ ఎప్పుడు ఇంకే వ్యక్తి మీద అది కలగదు. అది ఒకసారికే కలుగుతుంది, అది అలానే ఉండిపోతుంది. కలిగిందా? కలిగింది కాబట్టే కదా ఇలా ఉన్నాను. బ్రేకప్ అయినా అంటే ఈ రోజుల్లో ఎవరికి ఉండదండి, శుద్ధిలానే. మీకైతే ఒక సమాధానం దొరికే బ్రేకప్ అయిందా? సమాధానాలు నిజ జీవితంలో దొరకవు, అందుకే సినిమాలో పెట్టారు అంతే. అంటే వీఆర్ ఆల్ అంటే ప్రతి ఒక్కరి కథలో అర్థం కానితనం ఒకటి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు. సినిమాలో మనం ఆ క్లోజర్ ఇవ్వగలుగుతాం, నిజ జీవితంలో ఉండదు. అండ్ ఫణీంద్రనాథ్ శెట్టి గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మీకోసం సినిమాలు తీసుకోబోతున్నారా, లేదు జనంకి అందరూ నచ్చే సినిమా తీయబోతున్నారా? అందరూ నచ్చే అనేది ఎప్పుడు ఒక ఏమంటారు దాన్ని, ఇట్స్ అన్ ఆక్సిమోరో. అది అందరికీ ఎప్పుడు ఏది నచ్చదు. సరే, ఎక్కువ మందికి నచ్చే, ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే ఒక కమర్షియల్ సినిమా. అంటే ఒకటి, నేను కంప్లీట్ ఇండిపెండెంట్ స్ట్రక్చర్లో మనవి చేశాను సార్, కంప్లీట్ ఇండియాలో. నిజంగానే ఇప్పుడు ఇండియాలోనే చాలా పవర్ఫుల్ స్టూడియోస్, మైత్రితో నేను సినిమా చేశాను. అంటే నాకు 2 అనుభవాలు ఉన్నాయి చాలా బలంగా. సో 3rd ఫిలిం అనేది మళ్ళీ వెనక్కి ఇండికి వెళ్ళాలా, లేదంటే స్టూడియోతోనే చేయాలా, లేదంటే 2 కలిపి ఒక హైబ్రిడ్ మోడల్ క్రియేట్ చేసుకోవాలా, ఇంతకుముందు అన్నట్టు ఇటు ఆర్ట్ని అటు కమర్స్ని కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకోవాలా అనేది నేను ఇంకా నావిగేట్ చేస్తున్నాను. అంటే ఆడియన్స్ పరంగానైతే నాకు ఈ వారం రోజుల్లో 1000 మంది నాతో అన్నమాట అదే, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అలాగే ఉండండి అని. అది నేను చెప్పుకున్నది కాదు, వాళ్ళు చెప్తుంది.
వాళ్ళు అలాగే కోరుకుంటున్నారు, అలా ఉంటేనే సర్వైవ్ అవుతుంది నిజంగా ఆర్ట్, పోయట్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంత ఇంత మనసుకు తాకగలిగే సినిమా అంటున్నారు. బట్ ఐల్ గివ్ ఇట్ సమ్ టైమ్. నాకు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే నాకు లెగసీ ఫిల్మ్స్ చేయాలని ఉంది. లెగసీ ఫిల్మ్స్ అంటే 2 parts 3 parts ఉండే ఫిల్మ్స్, మనకి స్టార్ వార్స్లా ఇలాంటి వాటిలా కథ అలానే ఉంది. మేబీ అది తీసుకోవచ్చు, నేను తెలియదు. మొన్నటి వరకు క్రైమ్ అనుకున్నాను, బట్ 8 వసంతాలు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి మనం ఎలా చెప్పాలనుకున్నామో అలాగే చెప్దాం. కాకపోతే ఈసారి జానర్ మారుస్తున్నాను. బట్ మీకు నచ్చిందే చేయండి, ఫాస్ట్గా చేయండి. ఎందుకంటే మీలాంటి ఫిల్మ్ మేకర్ చాలా రేర్. మీ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ మూవీస్ వస్తే ఎంతో కొంతమంది ఆలోచిస్తారు. ఇక్కడ ఒక సమస్య ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఒక్కరు ఉన్నారు, మీతో పాటు ఒక 5-6 మంది దర్శకులు ఈ జానర్లో ఇలా ఒక క్రియేటివ్గా, ఒక సెన్సిటివ్గా కథలు చెప్పగలిగితే మార్పు అనేది చాలా త్వరగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ, వెరీ వెల్ పుట్. దాన్నే మనం న్యూ వేవ్ అంటాం. నేను కోరుకునేది కూడా అదే. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే నెంబర్ చాలా తక్కువ ఉంది. ఆ నెంబర్ అంటే చాలా మంచి హృదయానికి హత్తుకునే సినిమాలు తీసిన వెరీ యంగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా కమర్షియల్ ఫిల్మ్స్కి వచ్చేసారు. ఇట్స్ వెరీ సాడ్. కానీ సి హూ ఆర్ వీ టు సే అండి, వాడు ఏం మాటలు పడ్డాడో, వాడు ఎంత కష్టపడ్డాడు. అంటే వాడు తెర మీద ఎవరెవరిని చూసి నేను ఇలా తీలేనా అని అనుకుని తీసాడో మనకు తెలియదు పాపం. సో నాకు చేతనైనంత నేను చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోకుండా ఇంటర్వ్యూ పూర్తి చేస్తే అది నిజంగా తప్పే అవుతుంది. మీ కెమెరామెన్ విశ్వనాథ్ రెడ్డి గారు, ఆయన పెళ్ళిళ్ళకి ఫోటోగ్రాఫర్ అని చెప్పి తెలిసింది. ఆ స్థాయి అక్కడి నుంచి ఈరోజు 8 వసంతాల సినిమా చూస్తుంటే ప్రతి స్క్రీన్ అంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా ఒక పెయింటింగ్ అని ఏమన్నా వేసారా అలా అనిపిస్తుంది. మన రీసెంట్గా ఆయనకి అవార్డు కూడా వచ్చింది. సో ఆయన జర్నీ అంతా మీరు పక్కనే ఉన్నారు. ఆయన కష్టం డెబ్యూయే. అవును, మనము మీతోనే కదా. సో ఆయన వర్క్ గురించి ఏం చెప్తారు? విశ్వ ఎలా అంటే హీస్ ఫస్ట్ థింగ్ వాట్ ఐ లైక్ అబౌట్ విశ్వ, తను ఒక గీక్. ఓకే, అంటే కైండ్ ఆఫ్ టెక్ ఫ్రీక్, నర్డ్. అంటే కొత్తగా ఏ టెక్నాలజీస్ వచ్చినాయి, మనం ఇక్కడ ఎలా అడాప్ట్ చేసుకోవాలి వాటిని, లెన్స్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ, కలరింగ్ ప్రాసెస్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, ఇవన్నీ ఎప్పటికప్పుడు బాగా తెలుసుకునే ఒక వ్యక్తి. నాకు అలాంటిది బాగా నచ్చుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒకటి ఫస్ట్ డైరెక్టర్కి చాలా పవర్ఫుల్ విజన్ ఉండి ఎక్స్ట్రీమ్ ఆర్టిస్టిక్ ఎస్థెటిక్స్ ఉంటే అతను ఎవరితో పనిచేయడానికైనా అతనికి ఈజీ ఉంటుంది. హ్యావింగ్ సెడ్ దాట్ అలాంటి వాళ్ళు దొరకడం కూడా ఒకసారి అదృష్టం. నాకు ఇట్ హ్యాపెండ్ విత్ విశ్వ. అంటే పీపుల్ క్లియర్గా తెలుసు ఇది ఫణీంద్ర నర్సిటీ ఫ్రేమ్, ఇది ఫణీంద్ర నర్సిటీ విజువల్ అని, కానీ అది నేను తీయను, అది తీసే వ్యక్తి కూడా ఉండాలి. సో ఆ లాంగ్వేజ్లో ఇంకా చెప్పాలంటే అసలు విశ్వాన్ని నేను తీసుకుంది కూడా తన ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు ఏదో పిట్ట ఫోటో పెట్టాడు. అది చాలా బ్లర్గా ఉంటుంది, ఏదోలా ఉంటుంది అది, కానీ నాకు అందులో ఆర్ట్ కనపడింది. నేను అది చూసి ఈ వ్యక్తి సినిమా తీయగలుగుతాడని నేను నమ్మాను. అండ్ అంతకంతకి విశ్వ పెరుక్కుంటూనే పోతున్నాడు. గామి కానీ, అంతకుముందు మను కానీ, ఇప్పుడు 8 వసంతాలు కానీ. సో నేను విశ్వ కూడా అందుకే అదే చెప్తూ ఉంటా, విశ్వ చాలా జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ చూస్ చేసుకో. ఎందుకంటే ఇప్పుడు మనుకి గామికి మధ్యలో వేరే సినిమాలు రావచ్చు, గామికి 8 వసంతాలకు మధ్యలో వేరే సినిమాలు రావచ్చు. అంటే జనరల్గా రాజర్ డీకిన్సన్ ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సినిమాటోగ్రఫర్స్ కాంటెంపరీ ఉన్నాడు. హాలీవుడ్లో ఎలా ఉంటుందంటే అతను ఒక కథ తీసుకున్నాడు అంటే ఇర్రెస్పెక్టివ్ అతను ఏ డైరెక్టర్తో అయినా పనిచేయని, అతను ఒక కథ పిక్ చేసుకున్నాడు అంటే అది ఒక గొప్ప కథ అని నమ్మే స్థాయికి ఆడియన్స్ వచ్చేసారు. సినిమాటోగ్రఫర్ పిక్ చేసుకున్న కథని. నేను విశ్వాకి ఎప్పుడు ఆ మాట చెప్తూ ఉంటాను, అంటే నీ చేతిలో కెమెరా మాత్రమే లేదు, నువ్వు ఏది నిర్ణయించుకుంటున్నావు బ్రాండ్ కూడా ఉంటుంది. అంటే నీకు బాధ్యత ఉంది ఒక గొప్ప విజువల్స్ తీయగలిగేది. అంటే నేను చెప్పిన అసలు 8 వసంతాలు నా దృష్టిలో అవలీలగా తీసిన విజువల్స్ అవి నన్ను అడిగితే. అంటే నేను మనుకి చాలా కష్టపడ్డాం, క్రూ తక్కువ మంది ఉన్నారు, 9 మందే ఉన్నారు, ట్రైపాడ్లు కూడా గాల్లో ఇలా పట్టుకునే వాళ్ళం మేము ఏం లేకుండా. 8 వసంతాలకి 150 మంది 200 మంది ఉన్నారు మాకు. ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది, అది కరెక్టా లేదో మీకు క్లారిటీ ఇవ్వండి. మను సినిమా విషయానికి వస్తే లైటింగ్ అనేది చాలా డార్క్గా ఉంటుంది. ఈ 8 వసంతాల విషయానికి వచ్చే చాలా బ్రైట్గా ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. ఆ సినిమాలో అలా ఉంది కాబట్టి మనం ఈసారి వేరేగా ట్రై చేద్దామని చెప్పి చాలా ఫోకస్డ్గా తీసుకున్నానేమో. కథరీత్యా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి, అలా చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి అలా చూపించారు కథరీత్యా. ఎందుకంటే మను అనేది ఇద్దరు లోన్లీ పీపుల్ కథ. లోన్లీనెస్ని ఎప్పుడైనా సరే లిటిల్ బిట్ డార్క్ను అందులోనే చూపించాలి. ఇది అలా కాదు, ఎంత కష్టం వచ్చినా పైకి ఆమె ఉత్తుంగ తరంగం లెక్క పైకి వచ్చే ఒక పాజిటివ్ కథ ఇది. సో ఇందులో లైట్ ఎక్కువ కనపడాలి, అప్రిషియేట్ చేయడానికి ఉండాలి. సో నెరేటివ్లోనే ఆ గుణం ఉంది. చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే ఒక మంచి సినిమా తీశారు అండ్ పైగా నన్ను నమ్మి నా ఇంటర్వ్యూకి వచ్చారు.
నేను శక్తివంచన లేకుండా ఒక మంచి ఇంటర్వ్యూ చేశానని నమ్ముతున్నాను. అండ్ మీరు ఒక మంచి సినిమా మళ్ళీ తీసి మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత మన ఇద్దరం ఇలాగే కూర్చొని మరో ఇంటర్వ్యూ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.